మాట్లాడలేదు అందరం పడతామని ప్లీజ్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ నందమూరి హరికృష్ణ, జోహార్ నందమూరి హరికృష్ణ, జోహార్ ఎంఎస్ఎస్, జోహార్ ఎంఎస్ఎస్, జోహార్ ఎంఎస్ఎస్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ నందమూరి హరికృష్ణ, జోహార్ నందమూరి హరికృష్ణ. వద్దు తెలుగుదేశం పార్టీ, వద్దు తెలుగుదేశం పార్టీ, వద్దు చంద్రబాబు నాయకత్వం, వద్దు లోకేష్ గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జై లోకేష్, 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 జై లోకేష్. దండనే అలా పుచ్చుకోండి, బాపరెడ్డి గారు. మీరు కూడా వేసారు దండ సుందర అక్కడ ఉంది, అటు పెట్టుకోండి. ఒక చేయి పెట్టండి బాపరెడ్డి పెట్టి, అటు అడ్డు అటు తిరిగి పోవాలి, ఇటు తిరుగు, అటు కనిపించదు. స్లోగన్ సార్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మన భారతదేశాన్ని గడగడలాడించి తెలుగుదేశం పార్టీని ఒక సంవత్సరంలో పిలిపించినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు మన టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ వెంకటరావు గారు మీటింగ్కి వెళ్ళడం వల్ల మన ఆధ్వర్యంలో, మన అందరి ఆధ్వర్యంలో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాము. మనం ఎన్టీ రామారావు గారి కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు మనకు ఎంతో గర్వంగా ఉంది. మన కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మన గ్రామంలో, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మనం ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు మనం ఇంత ఘనంగా జరుపుకున్నందుకు మనకెంతో, అందరికీ కూడా మనకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన పెద్దలు ఎవరు ఒకరో ఇద్దరు మాట్లాడి ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. ఈరోజు మన ఎన్టీ రామారావు గారి గురించి మనం ఇక్కడ అయిపోతున్నామంటే డాక్టర్ శర్మ హాస్పిటల్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం ఉంది, అక్కడికి వెళ్ళి మనం అందరం పూలమాల వేసి నివాళులు అర్పించవలసిందిగా మన అందరికీ కోరుతుంది. ఈరోజు మన పెద్దయ్య గారు చెప్పినట్టు మనందరం ఇక్కడ కీర్తిశేషులు నందమూరి ఎన్టీ రామారావు గారు జన్మించినటువంటి జయంతిని జరుపుకోవడం కోసం మనందరం కూడా పార్టీ ఆఫీసులో మరి ఇలా ఒక యుగ పురుషుడు పుట్టినటువంటి జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామంటే ఆ మహానుభావుడు ఈ దేశానికి చేసినటువంటి కృషి, ఆయన సినీ పరిశ్రమలో తిరుగులేని మహారాజులాగా ఎదిగేటటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలకులు, ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆనాడు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మరి ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ దశలో ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ తెలుగు జాతిని నేను ఉద్ధరించాలన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆశయంతో ఆనాడు సినీ పరిశ్రమలో
మగటం లేని మహారాజులాగా వెలుగుతున్నటువంటి పరిస్థితుల్లో నేను ఈ దేశాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా తెలుగు జాతిని నేను చైతన్యవంతులు చేయాలని చెప్పి చైతన్య రథాన్ని తీసుకొని ప్రజల మధ్యకు వచ్చి మరి 82లో పార్టీని స్థాపించడం, తెలుగుదేశం పార్టీ అనేటువంటి దాన్ని పార్టీని స్థాపించి 9 నెలల్లోనే మరి ఈ రాష్ట్ర అధికారాన్ని చేపట్టినటువంటి మహానీయుడు మరి మన ఎన్టీ రామారావు గారు. ఆయన అధికారానికి రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి నేను ఏం చేయాలి, వాళ్ళని ఎలా ఉద్ధరించాలి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని ఈ సమస్యల మీద అధ్యయనం తెలుసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సమూలంగా నిర్మూలించి మహత్తరమైనటువంటి పద్ధతిలో మనం ముందుకు పోవాలని చెప్పి ఒక ఆశయంతో ముందుకు నడిచినటువంటి వ్యక్తి మన తారక రామారావు గారు. ఆయన చూపించినటువంటి బాటలోనే ఈరోజు మనం 42 సంవత్సరాల క్రితం ఈ పార్టీని స్థాపించినప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మరి ఈనాడు మరి మనం ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి కూడా మన యువ కిషోరం, మన నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లోకేష్ గారు కానివ్వండి, ఇంకా భావితరాల్లో ఇంకా ఎంతమంది యువకుల్ని, ఎంతమంది నాయకుల్ని ఈ దేశంలో మనం తయారు చేసి ఈ దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ, మరి ముఖ్యంగా మనం తెలుగుదేశం కార్యకర్తలుగా, తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా మనం ఎంతో గర్వపడాలి. ఎందుకంటే మనకు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం ఏ రోజు ఆ రోజు ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఇవాళ మనం చూసాం. గత 5 సంవత్సరాల నుంచి పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర, ఆయన చేసినటువంటి నిర్వాహం, మన రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్య స్థితిని మరి మనందరం కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. కానీ ఈ రోజున మరి దాదాపు 10 నెలల క్రితం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావటం, ఈ 10 నెలల్లోనే మరి ఎంత మార్పు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్. ఆయన దృష్టిలో ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, ఫ్యూచర్లో మరి భవిష్యత్తు వచ్చేటువంటి తరాన్ని ఎలా ఉద్ధరించాలనేటువంటి ఒక ఆశయంతో ఆయన ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు. అలాంటి నాయకుడిని మనం ఇంకా బలోపేతంగా ఇంకా ముందుకు తీసుకుని ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని చెప్పి ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్టీఆర్ గారికి జోహార్లు అర్పిస్తూ, వారి కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మన పాపరెడ్డి గారు ఎంతో క్లుప్తంగా చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే ఆయన సీనియర్ కనుక ఆయనే బాగా చెప్పారు. అలాగే ఇప్పుడు మన పుష్పా గారు మాట్లాడతారు. ఈరోజు అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి జయంతి ఈనాడు మంగళగిరి కాన్స్టెన్సీలో తాడేపల్లిలో మా వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున మా అన్న ఎన్టీఆర్ గారి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీఆర్ గారు ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఒక భీముడిగా సినీ రంగాన్ని ఎంతో ఉత్తేజపరిచి, అలాగే రాజకీయంగా కూడా 9 నెలల్లోనే అఖండ మెజార్టీ తోటి మరి ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారిని మనం ఈ రోజున ఘన నివాళులు అర్పించుకోవడం మన ప్రథమ కర్తవ్యం. అలాగే ఎన్టీ రామారావు గారి మహిళలకు ఆస్తి హక్కును కల్పించి, మహిళలలో ఎంతో మందికి ఉన్నతమైన పదవులు ఇచ్చి పెద్దపీట వేసిన ఎన్టీ రామారావు గారిని ఈ రోజున జ్ఞాపకం చేసుకొని ఆయనకి ఘన నివాళులు అర్పించడం మన ప్రథమ కర్తవ్యం. అలాగే ఇప్పుడు మన యువరత్న నందమూరి
నారా లోకేష్ గారు ఈ రోజున మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఎంతో అందరినీ కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసిన మేలులు కానీ అలాగే ఎన్టీ రామారావు గారి అడుగుజాడల్లో నడుస్తున్న మన లోకేష్ బాబు గారిని కూడా మనందరం కూడా ఎంతో అఖండ మెజార్టీతో గెలిపించుకున్నందుకు ఈ రోజున ఆయన కూడా మనమందరం కూడా ఆయనకి కృతజ్ఞతగా ఉండాలని తెలియజేస్తున్నాం. ఈరోజు మన రామారావు గారని మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం అండి. నా పేరు రామారావు. నేను సేవామిత్రలో ట్రైనర్గా 12 నెలలు తెలుగుదేశానికి సేవలు అందించాను. ఇప్పుడు నేను 2 విషయాలు మీతో పంచుకోవాలని ఉన్నాను. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గర్వించేటటువంటి మరొక సంఘటన ఈరోజు జరగబోతుంది. అదేమిటి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు ఎన్నిక కాబోతున్నారు. దయచేసి మనందరం కూడా బాధ్యత నెరిగి ఇంతకు ముందు కంటే రెట్టింపు ఉత్సాహంతో మన నాయకుడిని విశ్వవ్యాప్తం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. రెండో విషయం, నిన్న రామారావు గారు, నేడు చంద్రబాబు నాయుడు గారు, రేపు మన లోకేష్ బాబు గారు 12 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి బీజం వేసి నాయకుడిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత ఈరోజు మరొక అద్భుతమైన సంఘటన ఏంటంటే 31వ జాతీయ అధ్యక్షుడిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే ఉద్దేశంతో, అదే స్ఫూర్తితోటి, తాతగారు నాన్నగారు స్ఫూర్తితోటి ఈరోజు లోకేష్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనకున్నటువంటి ఒక అద్భుత అవకాశం ఏంటి అంటే ఇప్పటికే మనం 92,000 మెజారిటీ ఇచ్చి 2వ స్థానంలో నిలబెట్టినటువంటి లోకేష్ బాబు గారిని రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 90% పైగా స్థానిక సంస్థలన్నీ కూడా మనం సాధించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అప్పుడు మాత్రమే లోకేష్ బాబు గారి యొక్క కళ నెరవేరుతుంది. మనందరి యొక్క బాధ్యత పెరిగిందని మాత్రం నేను గుర్తు చేస్తున్నాను. ఇంకొక పాయింట్ చెప్పి నేను విరమిస్తాను. ఈ మధ్య ఒక అతను ప్రెస్ మీట్ పెట్టి మహానగరం అమరావతి నిర్మిస్తామని చెబుతున్నారు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరిని నిర్మిస్తే చాలు, వీళ్ళు అంతకంటే వీళ్ళకి చేత కాదని చెప్తున్నారు. నేను మన కార్యకర్తలు మంగళగిరి వాళ్ళకి ఇది ఒక చురక లాంటిదనమాట. మంగళగిరి లాంటి 10 మంగళగిరిలను నిర్ణయించే లేదా నిర్మించేటటువంటి సత్తా తెలుగుదేశానికి ఉందని చెప్పని ఎవరైతే ఈ వాగుడు వాగారో వాళ్ళకి చెప్తున్నారు. ఇంకొక విషయం, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పారు, సినిమా చూపిస్తాను అని చెప్తున్నాడు. సినిమా చూపించడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. 350 సినిమాలు తీసినటువంటి ఎన్టీ రామారావు సినిమాలు చూసిన వాళ్ళం మన అందరం. దయచేసి ఈ విషయాన్ని మనం ప్రతి కార్యకర్తకి చెప్పాలి. సినిమా ఇప్పటికే మనం చూపిస్తూ ఉన్నాం. ఆ సినిమాను చూసి తట్టుకోలేక ఇలాంటి ప్రగల్భాలు పలుకుతున్నారు. మనందరం కూడా మన పార్టీయే సినిమా పార్టీ, సినిమాలో నుంచి వచ్చినటువంటి పార్టీ. మనకి ఆయన ఏంటి సినిమా చూపించేది? ఇది మాత్రం మనందరం గమనించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు ఎవరన్నా మన తెలుగుదేశం మన అధ్యక్షుడు, జాతీయ మాజీ అధ్యక్షుడు గురించి మనం ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎవరన్నా మాట్లాడతారా? సరే ఆగండి, సరే ఎవరు మాట్లాడుతున్నారని అంటున్నారు. ఈరోజు మనం అందరం కలిసి వెంకట్రావు గారు లేరు కనుక మన మంగళగిరి వాళ్ళు చెప్పినందువల్ల మనం ఈ కార్యక్రమం నేను అటెండ్ చేస్తున్నాను తప్ప అంతకుమించి ఏమీ లేదు. మీ అందరికీ ఇక్కడికి వచ్చి మనందరం ఇక్కడ ఈ కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరూ వచ్చి పూలేసి తర్వాత శర్మ హాస్పిటల్ దగ్గరికి ఎన్టీఆర్కి మన పూర్ణ సమర్పించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం అందరితో అయిపోయింది.
వచ్చేయండి కుసుమ పక్క వచ్చాడు వెళ్ళిపో మిమ్మల్ని తీయాలా కొంచెం ఫోటో తీస్తున్నాడు అది ఎట్లా తీస్తాను వచ్చేయండి కూడవలసిందిగా కోరుతాం పూలు ఎంత పట్టుకున్నాను అంటే పట్టుకో వీడియో కట్ చేయదు కట్ చేయక అవునా ఫోన్ చేయలేదు వచ్చేస్తామని చేయలేదు ఇంకా చేశారంట కదా వీళ్ళు. చెప్పారు శ్రీనివాస్ గారు తీలా తీసే వరకు రాలా కిరణ్ గారు ఏది అక్కడ ఉండి ఇద్దరు ఉన్నాం కృష్ణ గారు